రామ్నగర్ ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన హర్యానా గ్యాంగ్ ను పట్టుకున్నారు. ఈ మేరకు 5 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయల నగదు, ఏటీఎం ను బ్రేక్ చేసేందుకు వినియోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ జగదీష్ వెల్లడించారు. అటు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పలు ఏటీఎంలలో ముఠా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హర్యానాకి చెందినటువంటి అక్యూజ్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక 7 మెంబర్స్ అక్యూజ్డ్ ఇదే అఫెన్స్లో మనకి ఇంకా అబ్స్కాండింగ్ కూడా ఉన్నారు. అరెస్ట్ చేయాల్సినది పెండింగ్ కూడా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ, ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్, కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక 2 lakhs క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవరీ చేసి ఉన్నాము. సో టోటల్గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా 32 లక్షలంత ప్రాపర్టీ లాస్ జరిగితే మనము 2 lakhs వరకు రికవర్ చేయగలిగాము. సో ఈ గ్యాంగ్ ఏముంది, ఈ గ్యాంగ్ ఆంధ్రాలో చిత్తూరులో కూడా రీసెంట్గా ఒక అఫెన్స్ జరిగే ఉంది అని మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా, కర్ణాటకలో కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఇదే రీత్యా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ 75 lakhs సోఫార్ వీళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో థెఫ్ట్ చేసిన టోటల్ అమౌంట్ అది. దీంట్లో మనకు ఇంపార్టెంట్గా రాబిన్ అండ్ సలీం వీళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మాస్టర్ మైండ్ కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఈ లారీస్ అది లోడ్ తీసుకొచ్చినప్పుడు హైవేస్కి ఆనుకొని ఎక్కడ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండరు, కెమెరాస్ ఉంటాయి, లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉంటారు. సో ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి అలాంటి ఏటీఎంస్ని వీళ్ళు రెక్కీ చేసుకొని అర్లీ అవర్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఈ టైంలో కొద్దిగా అమౌంట్ అది ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి, సో బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్ టైంలో 11 to 1, 11 to 3 ఈ టైంలో కొద్దిగా టార్గెట్ చేసి సెక్యూరిటీ తక్కువ ఉన్నటువంటి ఏటీఎంస్ మీద టార్గెట్